నా పేరు డాక్టర్ వెంకటరెడ్డి పాల్వాయ్, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, రివర్ నిమ్స్ హాస్పిటల్, నల్గొండ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వైరల్ ఫీవర్స్. సో వైరల్ ఫీవర్స్ కొన్ని సీజనల్ ఉంటాయి, కొన్ని అన్సీజనల్ ఉంటుంటాయి. సో సాధారణంగా వింటర్ సీజన్లో మోస్ట్ కామన్గా మనం వైరల్ ఫీవర్స్ చూస్తూ ఉంటాము. అయితే మనము ఎక్కువగా నోటీస్ చేసి అబ్జర్వ్ చేసే ఫీవర్స్ అంటే వన్స్ ఇవి ఎపిడమిక్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి. డెంగ్యూ ఫీవర్, తర్వాత చికెన్ గున్యా ఫీవర్. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా మేము చూస్తున్నది ఏంటంటే చికెన్ గున్యా ఫీవర్స్. అంటే వీళ్ళు ఎట్లా చికెన్ గున్యా ఫీవర్స్ అంటే వైరల్ ఫీవర్స్ ఎలా ఉంటాయంటే విపరీతమైన జ్వరం, హై గ్రేడ్ ఫీవర్, 103, 104 ఫీవర్తోని విపరీతమైన తలనొప్పి, చాలా జాయింట్ పెయిన్స్, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, అంటే మోకాళ్ళు, మోచేతులు, మడిమలు, ఈవెన్ హ్యాండ్ జాయింట్స్, ఫుట్ జాయింట్స్, అంటే స్మాల్ జాయింట్స్, లార్జ్ జాయింట్స్, అన్ని రకాల జాయింట్స్ విపరీతమైన నొప్పులతో, ఒక్కొక్కసారి అయితే బెడ్ పై నుంచి లేచి నడవలేని పరిస్థితి, ఇంత భయంకరమైన కీళ్ళ నొప్పులతోనే పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో ఇటువంటి టైంలో వాళ్ళకి మెయిన్గా వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ మొడాలిటీ లైన్ ఏంటంటే పారాసెటమాల్, తర్వాత కొంతమంది అంటే కొన్ని ఇన్ స్పెసిఫిక్ కండిషన్స్లో లో డోస్ ఎన్ఎస్ఐడ్స్ అంటే లో డోసు నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ కూడా వాడుతుంటాము. సో వీళ్ళకి ఒక్కొక్కసారి ఏంటంటే ర్యాష్, ఫీవర్ విత్ ర్యాష్ ఉంటుంది. ఈ చికెన్ గున్యా ఫీవర్తో పాటు విపరీతమైన బాడీ పైన అంతా ర్యాష్ వస్తూ ఉన్నది. సో అటువంటి టైంలోనే కన్ఫ్యూజన్ వస్తుంది, అంటే ఇది డెంగ్యూ ఫీవరా లేకపోతే చికెన్ గున్యా ఫీవరా అనేది. బట్ జాయింట్ పెయిన్స్తోని డెంగ్యూ ఫీవర్లో చాలా తక్కువ ప్రజెంట్ అవుతారు, వెరీ రేర్ అది. సో కాకపోతే అందులో కూడా విపరీతమైన హై గ్రేడ్ ఫీవర్స్ ఉంటుంది. అదే డెంగ్యూ ఫీవర్స్లో అయితే ఖచ్చితంగా ఫీవర్ ఒక 4 to 5 days హై గ్రేడ్ ఫీవర్ 102, 103 ఉంటుంది. ఇటువంటి టైంలో వాళ్ళకి ముఖ్యంగా ఇవ్వాల్సింది ఏంటంటే ఈ యాంటీపైరెటిక్ ఏజెంట్స్, అంటే పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఖచ్చితంగా 3 పూటలు 4 పూటలు వాడుకోవచ్చు. హైడ్రేషన్ వెరీ మచ్ ఇంపార్టెంట్, అంటే ఐవీ ఫ్లూయిడ్స్. వన్స్ ఒక్కసారి బీపీ లెస్ దెన్ 100 వెళ్ళిపోతూ ఉంది, పేషెంట్ విపరీతమైన గిడ్డినెస్తో ఉన్నాడు, డిహైడ్రేటెడ్ ఉన్న టైంలో వాళ్ళకి ఖచ్చితంగా ఐవీ ఫ్లూయిడ్స్ అవసరం. వన్స్ ఒక్కసారి ప్లేట్లెట్స్ ఎప్పుడైతే అంటే లెస్ దెన్ 1 lakh పడిపోయి, సాధారణంగా పేషెంట్కి నార్మల్గా ఉండాల్సిన ప్లేట్లెట్స్ 1.5 నుంచి 4 lakh వరకు ఉండాలి నార్మల్ ప్లేట్లెట్స్. ఈ హై గ్రేడ్ ఫీవర్స్ వల్ల డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ ఫాల్ డౌన్ అవుతూ ఉంటాయి. అంటే జనరల్ ఇది 3rd day 4th day నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. సో మెల్లమెల్లగా ఎప్పుడైతే 1,75,000, 50,000 ప్లేట్లెట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పేషెంట్కి అడ్మిషన్ అవసరం. అడ్మిషన్తో పాటు ఐవీ ఫ్లూయిడ్స్, అంటే జ్వరానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ 50,000 లోపు వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఉదయం సాయంత్రం మానిటర్ చేసుకోవాలి. వీళ్ళకి ఏమైనా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఒక్కొక్కసారి మూత్రం పోసినా, మోషన్ వెళ్ళినా కూడా బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అవి నోటీస్ చేసుకోవాలి. కొద్దిమంది విపరీతమైన కడుపుల నొప్పితో కూడా, వామిటింగ్స్, కడుపుల నొప్పితో కూడా ప్రజెంట్ అవుతారు. దీని గురించి మెయిన్గా హైడ్రేషన్. హాస్పిటల్ ఎప్పుడు అడ్మిట్ అవ్వాలనేది చాలా వరకు అపోహ అవన్నీ ఉంటుంటాయి. సో ప్లేట్లెట్స్ ఎప్పుడైతే లెస్ దెన్ 1 lakh వెళ్ళిపోయి హైపోటెన్షన్లో ఉన్నప్పుడు పేషెంట్ ఖచ్చితంగా అడ్మిషన్ అవసరం. సో ఎస్పెషల్లీ ఈ సీజనల్ ఫీవర్స్ అయితే ఏంది, డెంగ్యూ ఫీవర్స్, చికెన్ గున్యా ఫీవర్స్, కొన్ని ఎటిపికల్ వైరల్ ఫీవర్స్, కొన్ని ఫ్లూస్ అంటే సీరియస్ ఫ్లూస్, కొంతమంది ఫ్లూస్తో కూడా చాలా లంగ్ ఇన్ఫెక్షన్స్తో హాస్పిటల్ అవుతున్నారు. వీటన్నిటికి కూడా మన రివర్ నిమ్స్ హాస్పిటల్లో సంబంధిత డాక్టర్లు, జనరల్ ఫిజిషియన్స్, పల్మనాలజిస్టులు అందరూ అందుబాటులో ఉన్నారు. మీరు ఎప్పుడైనా మన రివర్ నిమ్స్ హాస్పిటల్ని సంప్రదించవచ్చు.